హాయ్ ఫ్రెండ్స్, చూడండి మేము భాషా దర్గాకి వచ్చాము. ఫ్రైడే అని. ఇప్పటికైతే లోపలికి వెళ్తా ఉన్నాను. చూడండి, పిల్లలు లేని వాళ్ళకంట ఉయ్యాళ్ళు, తాయెత్తులు, కవర్లు, ఎర్రగుడ్డ, పసుపు, పచ్చగుడ్డ. ఏం చెట్టు ఇది? మర్రి ఆకలి చెట్టు. మా ఊర్లో మర్రి చెట్టు, యాప చెట్టు అంటారు. మీ ఊర్లో ఏమంటారు కామెంట్ పెట్టండి నాకు. దర్గాలో నుంచి బయటకు అయితే వచ్చేసాము. ఆ దర్గాలోకి వెళ్దామా? ఇంకో దర్గాలోకి, చిన్న దర్గాలోకి వెళ్తున్నాము. ఇది పెద్ద దర్గా కదా, ఇది ఎర్ర దర్గా. ఇదే సయ్యద్ బాబా. చూడండి, ఎర్ర దర్గా అంటే ఇది. లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మొక్కుబడి ఉన్న వాళ్ళు కదా దీపాలు పెడతారు. 6-12 దీపాలు పెడతారా? 6-12 దీపాలు. అవునులే. ఎప్పుడు ఈ లోపలికి ఇలా ఎప్పుడు రాలేదులేండి. లేడీస్ పోకూడదా లోపలికి? సరే సరే సరే. ఆడవాళ్ళు పోకూడదు లోపలికి. చూడండి, దర్గాకు సంబంధించిన సామాన్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. బుక్స్ అన్నీ. హుసేనే బేగం ఉయ్యాలదా? ఉయ్యాల కడుపుతున్నప్పుడు పిల్లకాయలు పుట్టేదానికి బాగా పుట్టేదా డెలివరీ బాగా అయ్యాలి అంటే పిల్లలు లేని వాళ్ళకి పుట్టాలని. పిల్లలు లేని వాళ్ళకి పుడతారు. మామూలుగా కడుపుతున్న వాళ్ళకి నార్మల్ డెలివరీ అవ్వాలని ఊపుతారు ఉయ్యాల. అది మూసేస్తుంది, పెద్దది ఉంటుంది. మనం కూడా చిన్న ఉయ్యాలు కూడా కట్టుకోవచ్చు. అవునులేండి. గాజులు కూడా పెట్టు. మేము గాజులు కూడా కట్టాము. అప్పుడు గాజులు కూడా కట్టారా మీరా? ఆ ఉయ్యాలకి కడతారు గాజులు. మళ్ళీ దాంట్లో ఏమైనా వేస్తారు. అవును, అంటే అది మూసేస్తుంది ఇప్పుడు. అదే చూడండి ఫ్రెండ్స్, ఇది బ్యాక్ సైడు, దర్గా బ్యాక్ సైడ్ ఇది. చూడండి, ఇప్పుడు మనం నది కాడికి వెళ్తున్నాము. చెరువు దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇవన్నీ బయట ఊర్ల నుంచి వచ్చేవాళ్ళు సత్రాలు అంట అవి. అక్కడ ఒక దర్గా ఉందా, వెళ్దామా?
రండి తిరిగేసట్టు వెళ్దాం. అంటే ఎప్పుడు ఇట్లంతా వెళ్ళలేదు కదా, అందుకని ఒకసారి వెళ్ళి చూద్దాం. చూడండి లోపల కంటే అదే బయట నుంచే. మన ఇష్టం నాన్న ఏది. జీలాని బాబా ముస్లిం మనమైతే ఆడవాళ్ళు అయితే కొనుక్కోవచ్చు. టెంకాయలు కొట్టుకునేదానికి ఇది. ఇక్కడ వంట చేస్తున్నారు, వంట పాత్రలు అంటే మొక్కుబడి ఉన్న వాళ్ళు వంటలు చేస్తున్నారు. రూములు అన్నమాట అవి. చూడండి ఫ్రెండ్స్, ఈ చెట్టు చూడండి ఎలా ఉందో, ఆకు చూడండి భలే బాగుంది ఆకులు. తీస్తా వెనకంతా వీడియో తీసుకొని. సరే ఫ్రెండ్స్. అందుకే కోసుకొని